మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విశ్వం ధ్వని సాంద్రత ఎంత ఎక్కువ కలిగి ఉంటుందని? ఈ రోజు మీకు ఈ విశ్వం ఎంత శక్తివంతమైన సౌండ్ని ఉత్పత్తి చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. అంతకన్నా ముందు 26 ఆగస్టు 1883న ఇండోనేషియా దేశం క్రకాటోల ఐలాండ్ అగ్నిపర్వతం విస్ఫోటించినప్పుడు ఎంత ధ్వని ఏర్పడిందంటే 500 కిలోమీటర్స్ వరకు దీని సౌండ్స్ వినిపించింది. మరియు విశ్వంలో అత్యంత ధ్వని ఉత్పత్తి ఎలా ఏర్పడిందంటే రెండు బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి వేగంగా తిరుగుతూ తాకినప్పుడు వెలువడింది. కానీ మీకు తెలుసే విశ్వంలో గాలి అనేది ఉండదు. అలాంటప్పుడు ధ్వని ఎలా వినిపించిందని? ఆస్ట్రో సైంటిస్టులు గురుత్వాకర్షణని తరంగాలలో కన్వర్ట్ చేసి దాన్ని నాసాకి పంపించారు. ఇప్పుడు ఆ ధ్వని ఎలా ఉందో ఒకసారి విందాం.